హే! హలో గైస్. నేను కొన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే చేయట్లేదు. కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. సో, నేను మళ్ళీ అయితే ఈరోజు వీడియో చేయడం మొదలుపెట్టాను. సో, లాస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, వెండర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, పర్చేస్ ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్ గురించి అయితే నేను చెప్పాను. సో, నేనేం చేశానంటే, నా దగ్గర ఆల్రెడీ ముందు వెండర్ ఉన్న కారణంగా నేను ఫస్టు సోర్స్ లిస్టు అండ్ పర్చేస్ ఇన్ఫో రికార్డ్ గురించి చెప్పి తర్వాత నేను వెండర్ చెప్పాను. సో, మీరు ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు వెండర్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత పర్చేస్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నమాట. సో, మీరు రివర్స్‌లో నేను చెప్పినట్టుగా మీరు చేస్తే గనక కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే నాకు ఆల్రెడీ చాలా వెండర్స్ ఉన్నారు కాబట్టి నేను ముందే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను ఆ రోజు అలా చేయడం జరిగింది. సో, మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మీరు వెండర్‌ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పర్చేస్ ఇన్ఫో రికార్డు, తర్వాత సోర్స్ లిస్టు. సో, ఓకే. ఇప్పటి వరకు నేను 40% వరకు సిలబస్ అయితే నేను అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఇక పైన నేను ఫ్రీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల చాలామంది చూస్తున్నారు గానీ, అక్కడ రెస్పాన్స్ గానీ, డౌట్స్ గానీ, అక్కడ కామెంట్ సెక్షన్‌లో అయితే చేయట్లేదు. సో, అందుకోసం నేనేమనుకుంటున్నానంటే, ఫ్రీగా ఎప్పుడైతే నేను అప్‌లోడ్ చేశానో, ఎవరు చూసి దానికి రెస్పాన్స్ లేకుండా చూద్దాంలే అన్నట్టు అనుకుంటున్నారు కాబట్టి, నేనైతే ఒక సమ్ ప్రైజ్ అనేది పెట్టబోతున్నాను. లైక్ 5999 గానీ, 999 గానీ పెట్టడం జరుగుతుంది. ఈ సీరీస్‌లో మీకొచ్చేదేంటంటే, ఫుల్ కాన్సెప్ట్, ఈసీసీ కాన్సెప్ట్ ఫుల్‌గా వస్తుంది. అలాగే ఎస్/4 హానా లేటెస్ట్ అప్‌డేట్ వెర్షన్ అనమాట. ఈ 2 అయితే మీరు బయట నేర్చుకుంటే సుమారు 30,000 పైనైతే మీరు పే చేయాల్సుంటుంది. సో, నేను మన సిట్యుయేషన్ అంతా అర్థం చేసుకొని మిడిల్ క్లాస్ వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి, అర్థం చేసుకొని ఒక 999 లేదంటే 1999 అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రైస్ అయితే నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో, ఫైన్. ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ పీ2పీ. పీ2పీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్ఏపీలో. ఈ పీ2పీ లేకుండా ఏ ఇంటర్వ్యూ గాని, ఏ వర్క్ గాని మనం చేయలేము ఎస్ఏపీలో. ఎస్ఏపీ ఎంఎంలో. ఎస్ఏపీ ఎంఎం అంటేనే పీ2పీ ఉండదు కంపల్సరీ. పీ2పీ మీన్స్ ప్రొక్యూర్ టు పే అంటారు చాలామంది. కొంచెం మంది ఏమంటారంటే పర్చేస్ టు పే అంటారు. 2 ఒకటే, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ప్రొక్యూర్ టు పే ఆర్ పర్చేస్ టు పే. పీ2పీ ఈస్ ద ఫుల్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇదొక ఫుల్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నమాట మన ఎంఎంకొచ్చేటప్పటికి. దట్ ఆర్గనైజేషన్ ఫాలో టు. దీంట్లో ఏముంటాయంటే రిక్వెస్ట్ మెటీరియల్స్ ఆర్ సర్వీస్. అంటే ఒక రిక్వెస్ట్ ఉంటది మెటీరియల్ గాని, సర్వీస్ గాని కొనమని. ఇంకోటి పర్చేస్ ఫ్రమ్ వెండార్స్. ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి కొనాలి? వెండర్ నుంచి కొనాలి. వెండర్ ఈజ్ నథింగ్ బట్ సప్లయర్ అని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత రిసీవ్ గూడ్స్. కొన్న తర్వాత ఆ గూడ్స్ అనేవి మనకి ప్లాంట్‌లోకైతే రావడం జరుగుతుంది. వాటిని రిసీవ్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ వెరిఫై ద సప్లయర్ ఇన్వాయిస్. మరి గూడ్స్ అయితే మనకి ఎప్పుడైతే ప్లాంట్‌లోకొచ్చినాయో, మనం వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది ఇన్వాయిస్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇన్వాయిస్‌ని మనం వెరిఫై చేసుకోవాలి ఫస్ట్. లాస్ట్‌లో ఫైనల్లీ మేక్ ద పేమెంట్. ఎవరైతే సప్లయర్ మనకి వెండర్ ఉన్నారో వాళ్ళకి ఇన్వాయిస్ వెరిఫై అయిపోయాక పేమెంట్ అయితే చేయాలి మరి. ఈ ప్రాసెస్ అనేది పీ2పీ ప్రాసెస్ అంటారు. ఇక్కడ మన స్టెప్స్ చూస్తే ఇక్కడ మనకి 2 స్క్రీన్‌లనేవి మనకి ఇంటర్‌ఫేస్ అవుతాయి ఈ టాపిక్‌లో. ఒకటి ప్రొక్యూర్‌మెంట్‌కి సంబంధించి స్క్రీన్ అనేది. మెటీరియల్ మేనేజ్మెంట్ స్క్రీను అండ్ అకౌంట్ పేయబుల్. మనం ఎప్పుడైతే ఫైనల్లీ మేక్ ద పేమెంట్ అన్నామో, ఎవరు పే చేస్తారు అమౌంట్ అనేది? ఫినాన్షియల్ వాళ్ళు పే చేస్తారు కాబట్టి, అక్కడ అకౌంట్ పేయబుల్ వచ్చేసి ఫినాన్స్ వాళ్ళు. ఇక్కడ 2 స్క్రీన్‌లనేవి మనకి ట్రిగ్గర్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఎస్ఏపీ పీ2పీ సైకిల్ స్టెప్స్ చూసుకుంటే మీరు ఇక్కడ పర్చేస్ రిక్విజిషన్, సోర్స్ డిటర్మినేషన్, పీఓ పర్చేస్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, పేమెంట్ ప్రాసెసింగ్. ఇలా ఈ 6 స్టెప్‌లయితే మనం చేయడం జరుగుతుంది. ఇంతకన్నా ముందు ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక 4 ఉంటవి. ఆ 4 కూడా నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీ పర్చేస్ యాక్టివిటీస్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పర్చేస్ రిక్విజిషన్ అంటారు. చాలామంది దీన్ని పీఆర్ అంటారు. కొంచెం మందికి పీఆర్ అంటే తెలుసు. పర్చేస్ రిక్విజిషన్ దీని మీనింగ్. వాట్ ఈస్ పీఆర్ అనంటే, పీఆర్ అనేది ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్ రైజ్డ్ వెన్ ఏ డిపార్ట్మెంట్ నీడ్స్ మెటీరియల్ ఆర్ సర్వీస్. అంటే ఏంటంటే, ఒక డిపార్ట్మెంట్‌కి ఏదైనా సర్వీస్ గాని, మెటీరియల్ గాని కావాలన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్‌ని రైజ్ చేస్తారు. ఆ రైజ్ చేసే డాక్యుమెంట్‌నే పీఆర్ అంటారు. పర్చేస్ రిక్విజిషన్. సో, పర్పస్ ఏంటంటే, టు ఇన్ఫార్మ్ ద పర్చేసింగ్ డిపార్ట్మెంట్
దట్ సంథింగ్ నీడ్స్ టు బి బై. అంటే ఇన్ఫార్మ్ చేయడం అనమాట. మాకు పలానా మెటీరియల్ కావాలని చెప్పి పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. సంథింగ్ నీడ్స్ టు బి బాట్ అంటే ఇది మాకు పలానా మెటీరియల్ కావాలి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడాన్నే పిఆర్ అని కూడా అంటారు. టీ కోడ్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్ ME51N క్రియేట్ చేయడానికి. ఆల్రెడీ క్రియేట్ చేసి దాన్ని చేంజ్ చేయాలంటే ME52N. డిస్ప్లే చేసుకొని చూడాలనుకుంటే ME53N. ఎగ్జాంపుల్ వచ్చి మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు రైజెస్ ఏ పిఆర్ ఫర్ 10 లీటర్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్. ఒక ఇంజిన్ ఆయిల్ కావాలని చెప్పి మన మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ కావాలని చెప్పేసి ఒక పిఆర్ రేస్ చేస్తారు అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. సెకండ్ వన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, RFQ అంటారు దీన్ని షార్ట్కట్లో. ఇదేంటంటే ఆల్రెడీ మనకి పిఆర్ అనేది రైజ్ అయింది ఒక డిపార్ట్మెంట్ నుంచి, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు 10 లీటర్స్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ కావాలని చెప్పి ఒక పిఆర్ వచ్చింది. మనం ఏం చేస్తామంటే దాన్ని కలెక్ట్ చేసుకొని మనం మరి మెటీరియల్ కొనాలి కదా. ఎక్కడి నుంచి కొనాలి? ఒక సప్లయర్ ద్వారా, ఒక వెండర్ ద్వారా ఆ ఆయిల్ అయితే మనం తీసుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటే కొటేషన్ అనేది మన దగ్గర ఉన్న మల్టిపుల్ వెండర్స్కి దాన్ని పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకేం తెలుస్తుందంటే వాళ్ళ యొక్క బెస్ట్ ప్రైజెస్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ ఏంటి, వాళ్ళ కండిషన్స్ ఏంటి అన్నది మనకి ఈ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ట్యాబ్లో మనకైతే తెలియడం జరుగుతుందన్నమాట. ఈ డాక్యుమెంట్ సెండ్ టు పొటెన్షియల్ వెండర్స్, ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి, ఆస్కింగ్ దెమ్ టు క్వోటో దేర్ బెస్ట్ ప్రైజెస్ టర్మ్స్ అండ్ కండిషన్. ఏంటంటే వాళ్ళని అడుగుతున్నాం ఈ ప్రాసెస్లో మీ బెస్ట్ ప్రైజెస్ ఏంటి, టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అని. ఇది చేయడానికి మనకి ME51N వచ్చి క్రియేటు, ME42 వచ్చి చేంజ్, ME43 వచ్చి డిస్ప్లే. ఎగ్జాంపుల్, పర్చేసింగ్ టీమ్ సెండ్ RFQ టు 3 వెండర్స్ ఫర్ ఇంజిన్ ఆయిల్. ఏం చేసిందంటే పర్చేసింగ్ టీం అయితే ఎవరైతే ఉన్నారో మనం సెండ్ చేసాం RFQ, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, ఎవరికి 3 వెండర్స్కి అయితే మనం పంపించడం జరిగిందనమాట. సో మెయింటైన్ కొటేషన్ థర్డ్ వన్ వచ్చి, ఈ మెయింటైన్ కొటేషన్లో ఏంటంటే ఆల్రెడీ మనం పిఆర్ రేజ్ అయింది, మనం రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అయితే వెండర్స్ పంపించాము. సో ఇప్పుడు మెయింటైన్ కొటేషన్ అంటే ఏంటంటే ద స్టెప్స్ వేర్ వెండర్ రెస్పాన్స్ కొటేషన్ టు RFQ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు SAP సిస్టమ్స్. ఈ యొక్క మెయింటైన్ కొటేషన్ అంటే ఏంటంటే ఈ స్టెప్లో వేర్ వెండర్స్ రెస్పాన్స్ కొటేషన్స్, ఎక్కడైతే వెండర్స్ మనం పంపించిన రిక్వెస్ట్ ఫర్ కొటేషన్కి రెస్పాన్స్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారో దాన్నే మెయింటైన్ కొటేషన్ అంటాం అనమాట. అంటే మనం ఏం చేసామంటే పిఆర్ తీసుకుని RFQ పెట్టాము, మీ బెస్ట్ ప్రైజెస్ ఏంటని చెప్పేసి వాళ్ళని అడిగాము. వాళ్ళు అడిగాక వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. 3 వెండర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేసి మా ప్రైజెస్ ఇవి, ఎగ్జాంపుల్ వెండర్ ఏ వచ్చి 100 పర్ లీటర్, వెండర్ బి వచ్చి 95 పర్ లీటర్, వెండర్ సి వచ్చి 98 పర్ లీటర్స్ అని చెప్పేసి మనం ఇచ్చిన కొటేషన్కి వాళ్ళు రెస్పాన్స్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అయ్యారనమాట. మా ప్రైజెస్ ఇవని చెప్పేసి వాళ్ళు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. దాన్నే మెయింటైన్ కొటేషన్ అంటారు. ఫోర్త్ వన్ వచ్చి కంపారిజన్ ఆఫ్ కొటేషన్. మరి ఇలా 3 వెండర్స్ అయితే వచ్చారు. సో వీటిలో ఎవరు మనకి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు, ఎవరు తక్కువ డెలివరీ టైంలో ఇస్తున్నారు అనేది మన SAP అనేది ఐడెంటిఫై చేసి మనకు బెస్ట్ వెండర్ అనేది ఇది మనకి ఇస్తుంది. దాన్నే కంపారిజన్ ఆఫ్ కొటేషన్ అంటారు. SAP కంపేర్ వెండర్స్ కొటేషన్స్ ఆన్ ప్రైస్, డెలివరీ టైమ్స్ అండ్ పేమెంట్ టర్మ్స్ టు హెల్ప్ సెలెక్ట్ ద బెస్ట్ వన్. టీ కోడ్ వచ్చి ME49. ఎగ్జాంపుల్, బేస్డ్ ఆన్ ది కంపారిజన్ వెండర్ బి సెలెక్టెడ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ అండ్ టైమ్లీ డెలివరీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే వెండర్ ఏ వచ్చి 1 లీటర్ వచ్చి 100 అన్నాడు, బి వచ్చి లీటర్ 95, సి వచ్చి లీటర్ 98. సో SAP ఏం చేసింది, దీంట్లో ఎవరైతే తక్కువ ప్రైస్కి మనకి ఇస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే కాస్ట్ అనేది మనకి తక్కువ అవుతుంది. అంతే కదా, మనకి మన ఆర్గనైజేషన్కి హెల్ప్ హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి, కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి, అప్పుడే మనం బిజినెస్ అనేది చేయగలం అనమాట. సో ఇవన్నీ మనం రాబోయే క్లాసుల్లో మనం అయితే చేయడం జరుగుతుంది. సో పర్చేస్ రిక్విజిషన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, మెయింటైన్ కొటేషన్, కంపారిజన్ ఆఫ్ కొటేషన్, ఇది అరౌండ్ 20 మినిట్స్లో మనకి క్లాస్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ PO ఎలా క్రియేట్ చేయాలి, సో ఇది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సోర్స్ లిస్ట్ ఆల్రెడీ మనం చేసేసాము లాస్ట్ క్లాస్లో. సో రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఇది నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. సో ఇప్పుడు నేను PO క్రియేషన్, పర్చేస్ ఆర్డర్ క్రియేషన్ అనమాట. దీని టీ కోడ్ వచ్చి ME21N. అసలు ఇదేంటి,
అఫీషియల్ ఆర్డర్ సెండ్ టు వెండర్. ఒక అఫీషియల్ ఆర్డర్ అంటే ఫర్ సపోజు మనం ఒక ఫ్లిప్‌కార్ట్ తీసుకున్నట్టయితే దాంట్లో మనం ఒక మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటే, మనం ఏం చేస్తాము ఆ మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని ఆర్డర్ చేస్తాం. ఫర్ సపోజ్ దాన్ని పర్చేస్ ఆర్డర్ అనుకోండి. ఆ ఆర్డర్ ఎక్కడికెళ్తది? మనకి ఎవరైతే డీలర్స్ ఉన్నారో, మనం ఏ డీలర్‌ని సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళకి ఆర్డర్ ఎళ్తది. ఆ డీలర్‌ని సపోజ్ వెండర్ అనుకుందాం. ఓకేనా? మనం ఆర్డర్ రైజ్ చేసాము. పర్చేస్ ఆర్డర్ అయితే పంపించాము, సెండ్ చేసాము. వెండర్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు వెండర్ ఏం చేయాలి? ఆ మొబైల్ ఫోన్‌ని మన వరకు పంపించాలి. సో, ఈ ప్రాసెస్ అన్నమాట. వెండర్ ఏం చేస్తాడు? ఆ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి డీలర్. వెండర్ అంటే ఇక్కడ డీలర్ కదా! డీలర్ ఏం చేస్తాడు? ఆ మొబైల్ ఫోన్‌ని డెలివరీ బాయ్ ద్వారా మనకైతే డెలివర్ చేస్తాడు. ఈ ప్రాసెస్‌ని నేను ఈ ఎగ్జాంపుల్స్‌తో తీసుకున్నాను. పీఓ అంటే ఏం లేదు. మనకు కావాల్సిన ఆర్డర్‌ని సెండ్ టు వెండర్ అంటే వెండర్ అంటే సప్లయర్. వాళ్ళకి సెండ్ చేయడం అనమాట. అఫీషియల్ ఆర్డర్ సెండ్ టు వెండర్. దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చంట? రిఫరెన్సెస్ పిఆర్. పిఆర్ రిఫరెన్స్ మీదన్నా చేయొచ్చు. అంటే పర్చేస్ రిక్విజిషన్ రిఫరెన్స్ మీద చేయొచ్చు. ఆర్ఎఫ్‌క్యూ మీద కూడా చేయొచ్చని చెప్తున్నారు. సో, నేనైతే నార్మల్ పీఓ ఎలా క్రియేట్ చేయాలో ఈ క్లాస్‌లో చెప్తాను. చాలా అంటే చాలా సింపులు. ఒకసారి మీరైతే చూసేయండి మరి. పీఓ అంటే అర్థమైంది కదా! ఒక ఆర్డర్‌ని సెండ్ చేయడం. అఫీషియల్ ఆర్డర్ సెండ్ టు వెండర్. నాకు పలానా మొబైల్ కావాలి అని చెప్పి ఒక ఆర్డర్ పెట్టడం అనమాట. సో, అప్పుడు వెండర్ ఏం చేస్తాడు? వెండర్ అంటే డీలర్ అనుకుందాం ఇక్కడ. మనకు కావాల్సిన మొబైల్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆర్డర్ చేసామో ఆ మొబైల్‌ని మనకు పంపిస్తాడు. ఆ మొబైల్ పంపించాక దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనం ఎస్ఏపీ టర్మినాలజీలో గూడ్స్ రిసిప్ట్ అంటాం. అంటే మొబైల్ అనేది డీలర్ దగ్గర నుంచి మన దగ్గరికి, మనం ఉన్న ప్లేస్‌కి, మన ఇంటికైతే వచ్చేసింది. దాన్ని గూడ్స్ రిసిప్ట్. దీన్ని మనం రిసీవ్ చేసుకొని, మనం అన్నీ చెక్ చేసుకున్నాక, ఓకే అనిపిచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్వాయిస్ వెరిఫికేషన్. మొబైల్ తీసుకొని అన్నీ ఓకే అనిపిచ్చాక మనం పేమెంట్ చేస్తాం. అంతేనా కదా! అంతేగాని మొబైల్ ఓపెన్ చేయకుండానే మనం పేమెంట్ చేసేసి, డెలివరీ బాయ్‌కి మనం తర్వాత డెలివరీ బాయ్ ఎళ్ళిపోయాక మనం మొబైల్ ఓపెన్ చేసుకొని దాంట్లో మొబైల్ ఉందా లేదా చూసుకోం కదా! సో, ముందు వెరిఫై చేసుకున్నాక, గూడ్స్ రిసిప్ట్ తీసుకున్నాక, ఆడు పంపించింది ఇక్కడ వచ్చిందా లేదా చూసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాం? ఇన్వాయిస్ వెరిఫికేషన్. ఎంత పంపించాడు, మనం ఎంత ఆన్‌లైన్‌లో ఎంతుంది, డెలివరీ బాయ్ ఎంత అడుగుతున్నాడని జెప్పేసి మనం చూస్తాం. అయిపోయాక లాస్ట్‌లో 2 ఓకే అయిపోయాక ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ఎవరికి? ఆ డెలివరీ బాయ్ మనకైతే స్కానర్ ఇస్తాడు. ఆ పేమెంట్ సెటిల్ చేయాలనమాట. ఈ 3 పీఓలో మనకి ఫస్ట్ పీఓ చేస్తాము. తర్వాత గూడ్స్ రిసిప్ట్. దీన్ని ఎంఐజీఓ అంటారు. మీగో అంటారు షార్ట్‌కట్‌లో. తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటారు. దీన్ని ఎంఐఆర్ఓ మీరో అంటారమాట. ఈ 3 స్టెప్‌లు చేసి ఈ ఫోర్త్ స్టెప్ ఒకసారి చూద్దాం. ఈ 3 చేశాక ఈ నాలుగో స్టెప్ అనుకున్నాం గదా! ఈ స్టెప్ అనేది మనం చేసింది కరెక్టా కాదా? పేమెంట్ అయితే అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేద్దాం. సో, ఐ యామ్ గోయింగ్ టు ల్యాండింగ్ ఇన్ ఎస్ఏపీ. సో, దిస్ ఈజ్ మై సర్వర్. సో, నేను ఇక్కడ ల్యాండ్ అయితే అయ్యాను. సో, ఫస్ట్ వన్ నేను ఆల్రెడీ ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ అలాగే నాకు వెండర్ కూడా ఉన్నాడు. లాస్ట్ క్లాస్‌లో నేను చేసిన మెటీరియల్ వెండర్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ చేసాము. సో, నేను అలాగే సెపరేట్‌గా తీసుకున్నాను నేను. ఇంక నా మెటీరియల్ వచ్చి 49 ఇంజిన్స్. ఇక నేను ఎలా క్రియేట్ చేశానంటే ఈ మెటీరియల్ ఎక్స్‌టర్నల్‌గా క్రియేట్ చేశాను. మీకు స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాను. ఇంటర్నల్‌గా క్రియేట్ చేయొచ్చు. మెటీరియల్ ఎక్స్‌టర్నల్‌గా అని. నేను ఇది ఎక్స్‌టర్నల్‌గా క్రియేట్ చేశాను. నేను వెండర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఇది నా నంబరు. సో, పర్చేస్ ఇన్ఫో క్రియేట్ చేసుకున్నాను. దాని నంబరు. స్టాండర్డ్ పీఓ. పీఓ కూడా నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో, మళ్ళీ మీకోసం నేను క్రియేట్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ చేస్తాను. ఈ పీఓ అంటే నేను లాస్ట్ క్లాస్‌లో చేశాను. సో, అట్లా కాకుండా నేను మళ్ళీ క్రియేట్ చేస్తాను. తీసేయండి. సో, మెటీరియల్ క్రియేట్ చేశాను. వెండర్ క్రియేట్ చేశాను. పర్చేస్ ఇన్ఫో రికార్డ్ కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఇది లాస్ట్ క్లాస్‌లో పీఓ కాబట్టి ఇది అలా ఉంచేసేయండి. దీనికి ఒక కలర్ ఏద్దాం మనం. రెడ్ కలర్ పెట్టి ఉంచేద్దాం. ఇది లాస్ట్ క్లాస్ అని తెలియడానికి. సో, నేను మళ్ళీ మీకోసం పీఓ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ల్యాండింగ్ ఇన్ ఎస్ఏపీ ఈజీ యాక్సెస్. హియర్ I am entering T code. What is the T code? The T code is ME. ఇక్కడ మీరు చూడొచ్చు T code ఉంది. ME21N అని ఉంటది. ME21N. సో, నేను ఆ T codeతో నేను ఇక్కడ ట్రై చేస్తున్నా ME21N.
కంపల్సరీగా మీరు లెటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు ట్రాన్సాక్షన్ అయితే ఓపెన్ కాదు. సో, నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ఏమడుగుతుందంటే నీ వెండర్ ఎవరు అని అడుగుతుంది. సో, నా వెండర్ ఆల్రెడీ ఇక్కడ నాకు వెండర్ నెంబర్ ఉంది. మీరు వెండర్‌ని క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో దిక్కున సేవ్ చేసుకోకపోతే మీ వెండర్ ఎవరో మీకు అర్థం కాదు. నంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, దిస్ ఈజ్ మై వెండర్. నా వెండర్‌ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేశాను. జస్ట్ ఎంటర్ చేయండి. అప్పుడు మనకు పేరు రావాలి, ఆ వెండర్ పేరు. నేనేమిచ్చాను, ఇక్కడ RR49 వెండర్ అని ఇచ్చాను. వచ్చిందో లేదో చూడండి. ఇక్కడ ఇలా ఎంటర్ చేశాక ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకొస్తది RR49 వెండర్ అని వచ్చింది కదా! అప్పుడు మీ కాన్ఫిగరేషన్ అనేది రైట్ అయినట్టు. అప్పుడు ఇక్కడ హెడర్ డేటా ఓపెన్ అయింది. సో, బేసిక్‌గా అయితే ఇది క్లోజ్‌లో ఉంటది. ఎప్పుడైతే వెండర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ కొడతారో అప్పుడు మీకు ఇది ఓపెన్ అవుతది. ఇది హెడర్ డేటా, ఇది హెడర్ అంటారు. ఇది ఐటెమ్ అంటారన్నమాట. ఈ 2 అయితే ఐటెమ్ ఓవర్‌వ్యూ, హెడర్. మన పీఓలో ఉండి స్క్రీన్స్ ఏంటని అడుగుతారు. హెడర్ స్క్రీన్ ఉంటది. ఐటెమ్ ఓవర్‌వ్యూ స్క్రీన్ ఉంటది. మనం ఫస్ట్ హెడర్ డేటాకెళ్ళి మన పర్చేస్ ఆర్గనైజేషన్ 0001 స్టాండర్డ్, పర్చేస్ గ్రూప్ 001 స్టాండర్డ్, కంపెనీ కోడ్ 0001 ఇచ్చేసి ఈ యొక్క ఐటెమ్ ఓవర్‌వ్యూ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి కరెన్సీ అనేది యూరో అని వచ్చింది. ఈ 3 ఇవ్వడం వల్ల ఇక్కడ యూరో అని ట్రిగ్గర్ అయిందనమాట. మనం చేసి జర్మనీ ప్రాజెక్ట్ కాబట్టి కరెన్సీ యూరో. ఇండియా ప్రాజెక్ట్ చేస్తే ఐఎన్ఆర్. ఓకేనా? ఇవన్నీ అయిపోయాక ఇక్కడికెళ్ళి మెటీరియల్ ఏంటిది అని అడుగుతుంది. మెటీరియల్ నాకు తెలీదు కాబట్టి సో, ఇక్కడికి వచ్చి నా మెటీరియల్ ఏంటో నేను చెక్ చేసుకుంటాను. ఇది నా మెటీరియల్. RR49 ఇంజిన్స్. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ మెటీరియల్ అనేది నేను పేస్ట్ చేశాను. నెక్స్ట్ ట్యాబ్. ఎంత కొంటావు నువ్వు అని అడుగుతుంది. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కొంటా. 500 ఇంజిన్స్ అనేది కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ నెట్ ప్రైస్ అనేది ఇక్కడ నేను ఇవ్వట్లేదు. ఇన్ఫో రికార్డ్ నుంచి అది ట్రిగ్గర్ అవుతుంది. సో, వేరే కీ ఏదో ప్రెస్ అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్. ఒకసారి బ్యాక్‌కెళ్ళొద్దాం మళ్ళీ. రాంగ్ కీ ప్రెస్ అయిన మూల ట్రాన్సాక్షన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయితుంది. సో, ME21N నో ప్రాబ్లమ్. ఇక్కడ వెండర్ ఆల్రెడీ ఇందాక ఇచ్చాం కదా! దిస్ ఈజ్ మై వెండర్. నేను ఎంటర్ కొడుతున్నాను. సో, ఇక్కడ వెండర్ వచ్చాడు. పర్చేస్ ఆర్గనైజేషన్ 0001. పర్చేస్ గ్రూప్ 001. కంపెనీ కోడ్ 0001. అండ్ ఇందాక మెటీరియల్ కూడా సెలెక్ట్ చేశాను. RR49 ఇంజిన్స్. దిస్ ఈజ్ మై మెటీరియల్. అండ్ ఇక్కడ నేను ఒక 500 కొందాం అనుకుంటున్నాను. నెట్ ప్రైస్ అనేది ఇక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే అది ఇన్ఫో రికార్డ్ నుంచి ఇక్కడ ట్రిగ్గర్ అవ్వాలి. అలా అయితేనే మీకు కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ అయినట్టు. సో, ఇక్కడ కరెన్సీ అనేది ఎంటర్ చేశాక మనం ఒకసారి ఎంటర్ ఇచ్చాక యూరోస్ అని వస్తుంది. నో ప్రాబ్లమ్. ప్లాంట్ ఇవ్వాలి ఇక్కడ 0001. స్టోరేజ్ లొకేషన్ 0001. నేను అంతే. ఇంక ఇన్ఫో రికార్డ్ గాని ఏమి ఇవ్వట్లేదు. మీరు చూసుకోవచ్చు కావాలంటే ఇక్కడ ఇన్ఫో రికార్డ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. నేనేమి ఇవ్వట్లేదు. సో, నేను ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ దగ్గరే పెట్టి జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో, అమౌంట్ ఇక్కడ 5,000 అని చెప్పేసి ఆటోమేటిక్‌గా వచ్చింది. నేను నెట్ ప్రైస్ ఇందాక ఇవ్వలేదు. బట్ ఇక్కడ వస్తది చూడండి మీరు. నెట్ ప్రైస్ ఇందాక నేను ఇచ్చానా? ఇవ్వలేదు. 5,000 అని ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మెటీరియల్‌కి మనం ఇన్ఫో రికార్డ్ చేశాం కాబట్టి ముందు క్లాస్‌లో ఇన్ఫో రికార్డ్ నంబర్ కూడా ఇక్కడ వచ్చేసింది. సో, 53000057 అది రైటా కాదో చూసుకోండి. ఇక్కడికి వచ్చింది 5300005706 సంథింగ్. సేమే కదా! సో, అంటే మన కాన్ఫిగరేషన్ అనేది రైట్ అనమాట. సో, మనం ఇచ్చిన ట్యాబ్స్ ఏంటి ఇక్కడ? మెటీరియల్ ఇచ్చాము. షార్ట్ డిస్క్రిప్షన్ కూడా మనం ఇవ్వలేదు. తర్వాత పీఓ క్వాంటిటీ ఇచ్చాము. స్టోరేజ్ లొకేషన్ 1 ప్లాంట్ ఇచ్చాం. ఇక్కడ కరెన్సీ యూరో గట్టా అని మనం ఇవ్వలే. బట్ అది ఎలా ట్రిగ్గర్ అయినాయి అంటే ఇన్ఫో రికార్డ్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఈ ప్రైస్ అనేది ఇన్ఫో రికార్డ్ నుంచి ట్రిగ్గర్ అయింది. ఓకేనా? ఇక్కడ నుంచి ట్రిగ్గర్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా వచ్చాక మనం ఏం చేయాలంటే ఒక్కసారి మనం క్రియేట్ చేసింది రైటా రాంగా చూసుకోవడం కోసం ఇక్కడ మనకి చెక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ చెక్ మీద మనం క్లిక్ చేస్తే
నో మెసేజ్ ఇష్యూడ్ డ్యూరింగ్ చెక్. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్తుంది ఇక్కడ మనం. అలాగే ఇక్కడ మనకు ప్రైస్ కూడా ఇచ్చేసింది చూసారా? ఒక్కొక్కటి వచ్చి మనం కొనేది 500. సో, ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చి 5,000. 500 ఇంటూ 5,000 ఇక్కడ సంథింగ్ వచ్చింది చూడండి. 25,00,000 సంథింగ్ ఇక్కడ వచ్చింది. అది కూడా యూరోస్‌లో ఉంది. మన ప్రాజెక్ట్ వచ్చి మనం చేసే ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నాం? జర్మనీ ప్రాజెక్ట్ కాబట్టి యూరో. ఇండియా ప్రాజెక్ట్ అయితే గనక ఐఎన్ఆర్ అని వస్తుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇన్వాయిస్ సంబంధించి చూసుకోవచ్చు. ఇన్వాయిస్. తర్వాత ఇక్కడ ఇన్వాయిస్‌లో టాక్స్ కూడా వస్తుంది. మనం అక్కడ టాక్స్‌లో ట్యాబ్ ఇచ్చాం కదా! బేసిక్ ట్యాబ్స్, పర్చేసింగ్ ట్యాబ్స్ అక్కడ మనం ఇక్కడ ఏం చేసాం? టాక్స్ సెలెక్ట్ చేసాం సేల్స్‌లో అక్కడని. అవి ట్రిగ్గర్ అవుతాయన్నమాట. తర్వాత మెటీరియల్ డేటా చూసుకుంటే మెటీరియల్ సంబంధించిన డేటా. దీని క్వాంటిటీ ఎంత? చూసారా క్వాంటిటీ అది. వెయిట్ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది? బేసిక్ డేటా 1 నుంచి ట్రిగ్గర్ అయింది ఇదంతా మెటీరియల్ సంబంధించి. మనకిక్కడ ఇవ్వలేదు కదా! సో, నెట్ వెయిటు, తర్వాత గ్రాస్ వెయిట్ ఇక్కడ ట్రిగ్గర్ అయినాయి. ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా ఇక్కడ మనకు చెప్తుందన్నమాట. ఈ టైంకి డెలివరీ అవుతుందని. సో, ఇవన్నీ అయిపోయాక ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూడండి. మనకి ఇలా పర్చేస్ ఆర్డర్ అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన వెండర్ నెంబరు ఇక్కడైతే మనకు చూపిస్తుంది అది. అలాగే పర్చేస్ ఆర్డర్ అని వచ్చేసి ఇక్కడ వెండర్ నెంబరు. తర్వాత మనం ఏమైతే కొంటున్నామో దాని క్వాంటిటీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మన ప్లాంటు, కంపెనీ కోడు, తర్వాత మనం RR14 ఇంజిన్స్ కొంటున్నాం. 500 కొంటున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 5,000. సో, ఇక్కడ 25,00,000 సంథింగ్ అమౌంట్ అయితే చూపిస్తుంది. టోటల్ వాల్యూని కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇలా మనం ప్రింట్ ప్రివ్యూ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా మనం కంపెనీ కోడ్ గానీ, వెండర్ గానీ, తర్వాత ఎప్పుడు రేస్ చేస్తున్నాం డేటు అన్నీ అయితే ఇక్కడ వస్తుంది. సో, మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇవన్నీ ఓకే అయిపోయాక ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ ఆప్షన్ మీద కొట్టండి. మనకి పీఓ అయితే క్రియేట్ అయిపోద్ది. పర్చేస్ ఆర్డర్ అన్నీ ఓకే అనుకున్నాక. ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది. సో, పీఓ క్రియేటెడ్ అని చెప్పేసి పీఓ క్రియేటెడ్ అయిపోయింది. ఇది మాత్రం మీరు సేవ్ చేసుకోవాలి. పీఓ క్రియేటెడ్ ఈ నెంబర్‌ని సేవ్ చేసుకొని మన వర్డ్ ఏదైతే ఉందో దాంట్లో పేస్ట్ చేసుకుంటే మనకి రేపు యూజ్ అయితది. సో, 4500017175 సంథింగ్ ఒక నెంబర్‌తో అయితే క్రియేట్ అయింది. అది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాక మళ్ళీ ఈ స్క్రీన్‌లోకి రండి. సో, ఒకసారి బ్యాక్‌కెళ్ళండి. స్లాష్ అని కొడితే మీరు బ్యాక్ స్క్రీన్‌కెళ్తారు. యాహ్! ఇప్పుడు ఏం చేయాలి? మనం పీఓ క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పీఓ తర్వాత గూడ్స్ రిసిప్ట్ అంటారన్నమాట. దీన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. ఇక్కడ చూడండి గూడ్స్ రిసిప్ట్. ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది కదా! ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. గూడ్స్ రిసిప్ట్ అంటే మెయిన్ ఏంటంటే మన మెటీరియల్ ఫిజికల్‌గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి మూవ్ అవ్వడాన్ని గూడ్స్ రిసిప్ట్ అంటారు. ఫిజికల్ మూవ్‌మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మూవ్‌మెంట్ టైప్స్ కూడా ఉంటాయి. అంటే ఫిజికల్‌గా మన మెటీరియల్ అనేది వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. సపోజ్ వెండర్ ప్లేస్ టు అవర్ ప్లాంట్. ఏమైందక్కడ? మూవ్‌మెంట్ అనేది జరిగింది కదా! ఫిజికల్ మూవ్‌మెంట్ జరిగింది కదా! దాన్నే గూడ్స్ రిసిప్ట్ అంటారన్నమాట. దీనికి టీ కోడ్ వచ్చి ఎంఐజీఓ. మీగో అంటారు షార్ట్‌కట్‌లో. సో, ఇక్కడ వెండర్ డెలివర్స్ సిస్టమ్ రికార్డ్స్ రిసిప్ట్ అండ్ అప్డేట్స్ ఇన్వెంటరీ. ఈ అప్డేట్స్ అన్నీ జరుగుతాయన్నమాట. సిస్టమ్ రికార్డ్స్ వెండర్ ఏం పంపించాడు అన్నీ అప్డేట్ ఎంతుంది స్టాక్ అంతా కూడా మనకి ఇయన్నీ ఇక్కడ మనం చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. సో, ఎంఐజీఓ చేయాలి మనం. మీగో చేయాలి. సో, టీ కోడ్ ఎంఐజీఓ మనం ఫస్ట్ క్రియేట్ చేసాము. పీఓ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఎంఐజీఓ చేస్తున్నాం. అంటే గూడ్స్ రిసిప్ట్. అంటే మనం ఆర్డర్ పెట్టాం ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ అనేది సెండ్ చేసాం వెండర్‌కి. వెండర్ ఏం చేసాడు మెటీరియల్ అనేది మన ప్లాంట్‌కి పంపించాడు. అది రిసీవ్ చేసుకుంటున్నాం మనం. ఎంఐజీఓ. ఇక్కడ మన పర్చేస్ ఆర్డర్ ఇక్కడ చూడండి మీరు గూడ్స్ రిసిప్ట్ కంపల్సరీ గూడ్స్ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం మంది గూడ్స్ ఇష్యూ సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇబ్బంది అవుతుంది. అది వేరే కేటగిరీ. సో, పర్చేస్ ఆర్డర్ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ మూమెంటమ్ టైప్ వచ్చేసి 101 ఉంటది. ఇక్కడ మూమెంటమ్ టైప్ వచ్చేసి 101 ఇది. 101 చూసారా? 101 మూమెంటమ్ టైప్ అన్నమాట. అంటే ఒక మూవ్‌మెంట్ జరిగినప్పుడు సమ్ మూమెంటమ్ టైప్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. 101 తర్వాత 311 ఇట్లా కొన్ని మూమెంటమ్ టైప్స్ ఉంటాయి. మన గూడ్స్ రిసిప్ట్‌లో మెయిన్ మనం వాడేది ఏంటంటే 101 మూమెంటమ్ టైప్ ఏంటంటే.
ప్రతి మూవ్‌మెంట్‌కి ఒక్కొక్క నంబర్ అనేది ఉంటుంది. సో, నేనైతే ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నంబర్ అయితే ఇందాక కాపీ చేసింది ఇక్కడ నేను పేస్ట్ చేసి, మన ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 0001 ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే ఈ స్క్రీన్‌లో మనకి డేటా అనేది వస్తుంది. మనది ఆర్ఆర్-14 ఇంజిన్స్ కదా! దానికి సంబంధించిన డేటా వస్తేనే ట్రిగ్గర్ అయినట్టు. సో, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టేసాను. కొట్టేసి ఇక్కడ మనం మెటీరియల్ మీద క్లిక్ చేసుకుంటే డేటా ఏమన్నా వచ్చిందా? సో, ఆర్ఆర్-49 ఇంజిన్స్ వచ్చింది కదా! సో, వచ్చింది. చూసారా? ఆర్ఆర్-49 ఇంజిన్స్. నేను ఇందాక ఇది ఇక్కడ జరిపిన మూల మీకు కనిపించలేదు. సో, ఇది స్టార్టింగ్‌లో పెట్టుకుంటే ఆర్ఆర్-49 ఇంజిన్స్ ఎంత కొంటున్నాం? 500. తర్వాత ఇంకేముంది ఇక్కడ? వెండర్ ఎవరు? ఆర్ఆర్-49 వెండర్. ఇలా డేటా అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. దేని ద్వారా ట్రిగ్గర్ అవుతుంది? ఇక్కడ పర్చేస్ ఆర్డర్ ద్వారా ఇక్కడ మనం ఎంత కొంటున్నాము, ఏ క్వాంటిటీ కొంటున్నాము అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. ఈ స్క్రీన్‌లో మనం చేయాల్సిందేంటంటే, ఇక్కడ మనం మెటీరియల్ చెక్ చేసుకుంటాము గూడ్స్ రిసిప్ట్‌లో. మనం అనుకున్న మెటీరియల్ వచ్చిందా లేదా అని. ఆర్ఆర్-49 ఇంజిన్స్ లోగో కన్ఫర్మా కదా చెక్ చేసుకుంటాము. ఇక్కడ ఓకే అని బటన్ ఉంది. ఇక్కడ క్లిక్ ఎప్పుడు ఇవ్వాలంటే, ఇక్కడ అన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయాక ఓకే అనిపించాక అప్పుడు ఇక్కడ క్లిక్ మనం ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి నేను చెప్తాను. ఇక్కడ ఐటెమ్ ఓకే మీద కొడితే క్లిక్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ ఓకే అవుతది. అప్పుడు మనకు కన్ఫర్మ్ అయితదనమాట. సో, మెటీరియల్ చూసుకున్నాము. తర్వాత క్వాంటిటీ 500 పంపించాను అని చెప్తున్నాడు. మనం కూడా క్వాంటిటీ ఇన్ డెలివరీ నోట్. మనకొచ్చింది 500 కాదా అని. 500 అయితే 500 ఎంటర్ చేయండి. లేదు అంటే ఎంతొస్తే అంత ఎంటర్ చేయండి. వేర్ ఎక్కడికి, ఎక్కడికొచ్చింది. సో, గూడ్స్ రిసిప్ట్. రిసిపెంట్ అంటే ఎవరు తీసుకుంటున్నారు మెటీరియల్‌లో. సపోజ్ నేను నా నేమ్ ఇస్తున్నాను. నేనే తీసుకుంటున్నా కాబట్టి అన్‌లోడింగ్ పాయింట్ ఎక్కడ. సో, నేను బెర్లిన్‌లో అన్‌లోడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది పర్చేస్ ఆర్డర్ డేటా అన్నమాట ఇది. సో, పార్ట్నర్ అంటే వెండర్. వెండర్ ఎవరు? ఆర్ఆర్-49 వెండర్. ఓకేనా? ఇయన్నీ కన్ఫర్మ్ అయిపోయాక ఇక్కడ ఐటెమ్ ఓకే అని ఉంటది. దాని మీద క్లిక్ చేసి నేను వెరిఫై చేశాను అంతా బావుందన్నాక క్లిక్ చేశాక ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా? ఇందాక ఇక్కడ టిక్ లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ టిక్ వచ్చింది కదా! టిక్ వచ్చిందంటే ఇక్కడ మనకంతా ఓకే. 500కి 500 మెటీరియల్ నేను రిసీవ్ చేసుకున్నాను. మా మెటీరియల్ వచ్చి ఆర్ఆర్-49 వెండర్ వచ్చి ఈయన. నేను తీసుకున్నానని చెప్పి నేను నేమ్ ఇచ్చి అక్కడ ఇవన్నీ ఓకే చెప్తున్నాం అనమాట. సో, ఇవన్నీ అయిపోయాక ఇక్కడ చెక్ అని ఉంటది. చెక్ మీద కొట్టండి. డాక్యుమెంట్ ఓకే అని వస్తుంది. సో, డాక్యుమెంట్ ఈస్ ఓకే అన్నప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ చూసారా గ్రీన్ లైట్ అయితే వచ్చింది. సో, అంటే పర్ఫెక్ట్ అనమాట. సో, అప్పుడు మీరేం చేయాలంటే పోస్ట్ మీద క్లిక్ చేయాలి. పోస్ట్ చేయాలి. సో, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకొని. డాక్యుమెంట్ పోస్టెడ్ అని వచ్చినాక మనకి మీగో అయిపోయిందనమాట. ఎంఐజీఓ. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ ది సర్వర్. సో, ఇక్కడ మనకి మెటీరియల్ డాక్యుమెంట్ 6000000 పోస్టెడ్ అని చెప్పేసి ఒక సక్సెస్‌ఫుల్ మెసేజ్ అయితే వచ్చింది. సో, ఇక్కడైతే మన మీగో అయితే అయిపోయింది. ఎందుకింత టైం తీసుకుందంటే నేను యూజ్ చేసేది ఆఫ్‌లైన్ సర్వర్ అనమాట. సో, ఆఫ్‌లైన్ అంటే వితౌట్ ఇంటర్నెట్ మీద నడుస్తది. అందుకోసం టైం అయితే పట్టింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్‌లైన్ సర్వర్ తీసుకుంటే గనక ఈ ప్రాసెస్ అనేది త్వరగా అవుతది. సో, మెటీరియల్ డాక్యుమెంట్ 000000 అని పోస్ట్ అవ్వడం జరిగింది. సో, మీకు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మీరో చేయాలి. అంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్ /n బ్యాక్‌కెళ్ళిపోండి. మన వర్డ్ ఓపెన్ చేయండి ఒకసారి. దీంట్లో గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే మనకి మ్యాచ్ ఇన్వాయిస్ విత్ పీఓ అండ్ జీఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్. రెండిట్లో మ్యాచ్ అయిందా లేదా అని చెప్పేసి ఇన్వాయిస్ వెరిఫికేషన్ అనేది మనం చేస్తామనమాట. సో, దాని టీ కోడ్ వచ్చి ఎంఐఆర్ఓ. సో, ఎంఐఆర్ఓ ఒక్కోసారి ఓ బదులు మీరు 0 కొడితే మాత్రం అది ఓపెన్ అవ్వదు. క్లిక్ ఎంటర్. మీరు ఎంటర్ ఇచ్చాక మీరు ఆ స్క్రీన్‌లోకి అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ స్క్రీన్‌లోకి అయితే వచ్చేసారు. ఇక్కడ మీరు స్క్రీన్ చూసినట్టయితే ఇక్కడ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ట్రాన్సాక్షన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇన్వాయిస్ అని సెలెక్ట్ చేసుకోవాలి మనం.
ఇక్కడ క్రెడిట్ మెమో, సబ్సిక్వెంట్ డెబిట్స్ అన్నీ ఉంటాయి. సో, డిఫాల్ట్‌గా అది ఇన్వాయిస్ తీసుకుంటుంది. ఇన్వాయిస్ తీసుకోవాలి. తర్వాత రిఫరెన్స్ అంటుంది. దేని రిఫరెన్స్ ద్వారా ఇది చేస్తున్నాం అంటే మీ గో బై మీరో. ఇక్కడ చూడండి మీ గో బై మీరో. దీని రిఫరెన్స్ ద్వారా నేను చేస్తున్నాను అని చెప్పండి. నెక్స్ట్ కిందకొచ్చేస్తే ఇక్కడ పర్చేస్ ఆర్డర్ ఏంటి అని అడుగుతుంది. పర్చేస్ ఆర్డర్ ఏంటి అని అడుగుతుంది. సో, ఇక్కడ పర్చేస్ ఆర్డర్ ఎంటర్ చేయాలి. సో, వర్డ్‌లోకెళ్ళి మన పర్చేస్ ఆర్డర్ ఎక్కడుందో చూడండి. ఇది మన పర్చేస్ ఆర్డరు. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అక్కడ. డేట్ అడుగుతుంది. డేట్ కూడా ఇవ్వాలి. సో, డేట్ ఇచ్చేసేయండి. డేట్ కూడా. సో, ఎంటర్. అది కంపైలింగ్ అవుతుంది డేట్ ఇచ్చాక. సో, ఇక్కడ మనకి వెండర్ వచ్చాడు. RR49 వెండర్ అని చెప్పేసి వెండర్ సంబంధించింది వచ్చింది. వెండర్ నెంబర్ వచ్చింది. సో, ఇది కన్ఫర్మా కాదా అని చెప్పేసి మనల్ని అడుగుతుంది. ఈ కింద మీరు చూసినట్టయితే ఈ స్క్రీన్‌లో సో, అమౌంట్ కూడా వచ్చింది ఇందాక. సో, మనకి 25 లాక్స్ అని ఇందాక వచ్చింది కదా! 500 ఇంటూ 5000 25 లాక్స్ అనే అమౌంట్ వచ్చేసింది. సో, ఇక్కడ RR49 ఇంజిన్స్ అని కూడా మెటీరియల్ నేమ్ అన్నీ వచ్చినాయి కింద ఇక్కడ ఈ కార్నర్‌లో. సో, మనకి ఇక్కడ అమౌంట్ చూసారా? ఇందాక ఇక్కడ అమౌంట్ లేదు. సో, అమౌంట్ వచ్చింది. 25,00,000 సంథింగ్ వచ్చింది. ఇక్కడ యూరోస్ అని చూపిస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఇది ఇంత అమౌంట్ కట్టాలి పలానా వెండర్‌కి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్వాయిస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనం డేటా ఎంటర్ చేసి ఈ అమౌంట్ అనేది కన్ఫర్మ్ చేయాలి. అవునా? కాదా? అనేది. సో, మనం దానికన్నా ముందు కాలిక్యులేట్ టాక్స్ అని కొట్టాలి. టాక్స్ కూడా కాలిక్యులేట్ చేస్తుంది. ఇందాక 25,00,000 ఎంతో ఉంది. ఇప్పుడు టాక్స్ కూడా యాడ్ అయింది. ఏ టాక్స్ V1 అంటే ఎంత 15% టాక్స్ యాడ్ అయింది. V1 టాక్స్ అమౌంట్ కూడా యాడ్ అయింది. టాక్స్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? 375,000 ఈ అమౌంట్ అనేది యాడ్ అయింది. టాక్స్ సెలెక్ట్ చేయాలి మనం. తర్వాత సెలెక్ట్ చేశాక ఇక్కడ ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయండి. కంట్రోల్-C కాపీ చేసి ఈ అమౌంట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. మధ్యలో ఎలాంటి కామాస్ గానీ ఏమీ లేకుండా చూసుకోండి. ఇక్కడ ఇది తీసేసాను కామా. ఇక్కడ కూడా తీసేసాను. కామా తీసేసాక ఒకసారి ఎంటర్ కొట్టండి. సో, ఇక్కడ బ్యాలెన్స్ అనేది గ్రీన్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ 0 చూపిస్తుంది. ఇక్కడ మన టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ మనం ఓకే చేసేసాం. అవును ఈ అమౌంట్‌కి ఇక్కడ టాక్స్ కూడా అప్లై చేసేసాము. సో, మనకి టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రీన్ వచ్చిందంటే ఇక్కడ మనం ఓకే అనమాట. సో, ఇవన్నీ చేసేసాక ఇక్కడ సిమ్యులేట్ అని ఉంటది. సిమ్యులేట్ మీద క్లిక్ చేయండి. అది ఫైనల్ స్టెప్ అది. సిమ్యులేట్‌లో మనకి ఎంత అమౌంట్, ఏం కొంటున్నాం అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి. టాక్స్ వచ్చి ఇన్‌పుట్ టాక్స్. ఈ టాక్స్ పడింది. 375,000 పడింది. గూడ్స్ రిసిప్ట్ వచ్చేటప్పటికి మనకి గూడ్స్ రిసిప్ట్‌లో మనకి ఆడిచ్చింది ఎంతంటే 25,00,000 అని చెప్పేసి ఇచ్చాడు. సో, టాక్స్ అమౌంట్ ఇది కలిపి టోటల్ అమౌంట్ వచ్చింది. మనం ఇంత పే చేయాలని చెప్పేసి ఈ అమౌంట్ అయితే వచ్చింది. సో, దీన్ని ఇక్కడ పోస్ట్ అని ఉంటది. పోస్ట్ కొట్టేసేయండి. అంటే మీరు పోస్ట్ చేస్తున్నారు ఎంత అమౌంట్ అయితే మనం వెండర్‌కి కట్టాలని చెప్పేసి. ఇన్వాయిస్ వెరిఫికేషన్‌లో ఇంత అమౌంట్ అయితే మనం వెండర్‌కి పే చేయాలని చెప్పేసి మీరైతే ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. సో, అది కంపైలింగ్ అవుతుంది. సో, డాక్యుమెంట్ నంబర్ ఈస్ క్రియేటెడ్ అంటే మనం పోస్ట్ అయిపోయింది. ఈ పోస్ట్ అయిపోయింది ఎక్కడ చూసుకోవాలి అంటే స్లాష్ అండ్ బ్యాక్‌కెళ్ళిపోండి. ఇక్కడ మనకు పీడీఎఫ్ వర్డ్‌లోకి రండి. ఈ వర్డ్‌లో ఇక్కడ ఇన్వాయిస్ వెరిఫికేషన్ అయిపోయింది. గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. పీఓ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ అని ఒకటి కనిపిస్తుంది కదా! ఇక్కడ FBLN1 అని చెప్పేసి ఒక టీ కోడ్ ఉంది. అంటే వెండర్ లైన్ ఐటెమ్. ఇక్కడ మనం చూసుకోవాలి. సో, FBLN1 కంపల్సరీ టీ కోడ్ రైట్ కొట్టాలి. చూసారా? FBLN1 రాంగ్ అని చెప్తుంది. సో, FBLN1 ఇది చూద్దాం. సో, ఇది కూడా రాంగ్ అంటుంది. సో, టీ కోడ్ అయితే అక్కడ సంథింగ్ రాంగ్ వచ్చింది. సో, కరెక్ట్ టీ కోడ్ అయితే మనం ఎంటర్ చేద్దాం దీంట్లో. టీ కోడ్ అయితే అది రాంగ్ అని చెప్తుంది. FBNL1 అని కొట్టాం. అది రాంగ్. సో, కరెక్ట్ టీ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో, టీ కోడ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడికొచ్చి మళ్ళీ చూడండి. FBL1N అంట. సో, ఇది ట్రై చేద్దాము. FBL1N
ట్రై చేద్దాం. సో, ఇదైతే కరెక్ట్ అంటుంది. సో, ఇక్కడ వెండర్ అకౌంట్ వచ్చేసి వెండర్ ఇక్కడ వచ్చేసింది. కంపెనీ కూడా వచ్చేసింది. సో, మనం ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అని సింబల్ ఉంటుంది. దాని మీద మీరు ఎగ్జిక్యూట్ చేస్తే వెండర్ లైన్ ఐటెమ్ అయితే ఇక్కడ మనం ఎంత పెండింగ్స్ ఉన్నామనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి. మనం ఇందాక అక్కడ చేసింది ఇక్కడ కనిపిస్తుంది చూసారా? టోటల్ టాక్స్‌తో కలిపి ఇక్కడ అమౌంట్ వచ్చేసింది. 28,75,000 యూరోస్ అయితే మనం పే చేయాలి. ఇది ఎవరు పే చేస్తారంటే ఎఫ్ఐ వాళ్ళు పే చేస్తారు. ఇక్కడ ఒక అలారం సింబల్ చూపిస్తుంది చూసారా? అంటే డ్యూ అని అర్థం ఇది. అంతే మన పని అయిపోయింది ఇక్కడితో. మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసాము. సో, ఈ స్టెప్ వచ్చి ఎవరు పే చేస్తారంటే ఎఫ్ఐసిఓ వాళ్ళు అంటే ఫినాన్స్ వాళ్ళు ఈ పేమెంట్ అయితే ఆ వెండర్‌కి చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పే చేసే వరకు ఇక్కడ ఈ సింబల్ అయితే డ్యూ అని చూపిస్తుంది. వన్స్ వాళ్ళు పే చేశాక ఇది గ్రీన్‌లోకి అయితే మారడం జరుగుతుందనమాట. సో, టుడే క్లాస్ అయితే ఇది. నేను మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, వెండర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్ఫో రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, సోర్స్ లిస్ట్ చెప్పాను. సో, అక్కడ మీకు కన్‌ఫ్యూజ్ ఏంటంటే మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత వెండర్‌ని క్రియేట్ చేయండి. వెండర్‌ని క్రియేట్ చేసిన తర్వాత పర్చేస్ ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్ క్రియేట్ చేయండి. నేను మొన్న చేసిన వీడియోలో మిస్టేక్ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ వెండర్ ఉన్నాడు కాబట్టి నేను ఆ రోజు మీకు ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది ఫస్టు. సో, మీ దగ్గర లేడు గాబట్టి ఫస్ట్ వెండర్‌ని క్రియేట్ చేసుకొని, మెటీరియల్ క్రియేట్ చేసుకొని తర్వాత ఇవన్నీ జేసుకోండి. ప్రాసెస్ అయితే మెటీరియల్ క్రియేట్ చేయాలి ఫస్టు. నెక్స్ట్ వెండారు, తర్వాతేమో ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్టు. తర్వాత పీటీపీ సైకిల్‌కొచ్చేటప్పటికి ప్రీ పర్చేస్ యాక్టివిటీస్ అని 4 యాక్టివిటీస్ ఉంటాయి. పర్చేస్ రిక్విజిషన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, మెయింటైన్ కొటేషన్, కంపారిజన్ ఆఫ్ కొటేషన్. ఇవి దీన్ని బేస్ చేసుకొని మనం పీఓ అనేది క్రియేట్ చేస్తాము. బట్ ఈరోజు మనం క్లాస్‌లో పర్చేస్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేసామంటే ఇవేం బేస్ చేసుకోకుండా నార్మల్ పర్చేస్ ఆర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. రేపటి క్లాస్‌లో మనం పీఆర్ బేస్ చేసుకొని పర్చేస్ రిక్విజిషన్ అంటే ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు మాకొక 10 ఇంజిన్‌లు ఇమ్మీడియేట్‌గా కావాలని చెప్పారు. సో, వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకొని దాని ద్వారా ఇంకా సింపుల్‌గా మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఈరోజు వీడియో అయితే ఇది. రేపటి వీడియోలో అయితే నేను మిగతాయి చెప్తాను. సో, ఈ రోజు వరకు మనకి 50% సిలబస్ అయితే అయిపోయింది. రేపటి నుంచి వీడియోస్ అయితే మాత్రం పెయిడ్ వీడియోస్ అయ్యి. సో, మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే నాకు మెయిల్ చేయండి. లేదంటే మొబైల్ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మెసేజ్ చేయండి. ఎవరైనా గాని ఈ పీడీఎఫ్ కావాలనుకుంటే గనక నా మొబైల్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేస్తే నేను ఈ పీడీఎఫ్ అనేది మీకివ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ నేను చెప్తున్న అన్ని క్లాసులకి సంబంధించిన మ్యాటర్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో, మెటీరియల్ టైప్స్, తర్వాత ఇక్కడ వెండర్‌ని క్రియేట్ చేసే పద్ధతులు, ఇక్కడ తర్వాతేమో స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను నోట్స్ అయితే రాయడం జరుగుతుంది. నేను ఇంకా ఇప్పుడు మీకు చెప్తూ కూడా ఇక్కడ నోట్స్ అయితే నేను ఎక్కడ ఈజీ సోర్సెస్ ఉన్నాయో వాటి నుంచి కలెక్ట్ చేసి నేను ఇక్కడ నోట్స్ రాస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికైనా కావాలనుకుంటే గనక దీనికి సెపరేట్ సినారియో అయితే ఉంది. అది మాట్లాడుకొని మనం అయితే ఈ నోట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజుతో మాత్రం ఫ్రీ క్లాసెస్ అయితే అయిపోయినాయి. రేపటి నుంచి పెయిడ్ అనమాట. పెయిడ్ మీన్స్ సంథింగ్ అమౌంట్ 5,999 ఆర్ 999 ఆర్ 1,999 అనేది నేను పెట్టడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మార్కెట్ బేస్ చేసుకుంటే ఈరోజు 35,000 పైనే తప్ప కింద ఫ్రీగా ఎవరు చెప్పట్లేదు. ఫ్రీగా చెప్పినా ఎవరు కూడా పెద్దగా వినరు ఫ్రీ కంటెంట్ అని చెప్పి. సో, మినిమమ్ అమౌంట్ కడుతున్నాం కాబట్టయినా మనం వినాలని చెప్పేసి మన ఫ్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళుంటారో ఆ ఉద్దేశ ప్రకారం నేనైతే కొంచెం అమౌంట్ మరీ ఎక్కువ బడ్జెట్ కాదు. ఆన్‌లైన్‌లో ఎవ్వరు ఆ ప్రైస్‌కి ఇవ్వలేనంత అమౌంట్‌లో నేను ఎస్ఏపీ ఎంఎం, ఈసీసీ అండ్ ఎస్4 హనా కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా చాలామందికి డౌట్స్ ఉంటాయి. సర్టిఫికేట్ సంగతి ఏంటని జెప్పేసి. నీ దగ్గర టాలెంట్ ఉన్నంత వరకు నీకు సర్టిఫికేట్ అవసరం లేదు. మీరెక్కడ నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అని ఎవ్వరు అడగరు. మీరు జేడీ చూసుకుంటారు ఫస్టు. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటని చూసుకుంటారు. దాంట్లో టాపిక్స్ ఏంటని చూసుకుంటారు. వాటిని బాగా వెల్ ప్రిపేర్ అవుతారు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. ఇంటర్వ్యూలోని సర్టిఫికేట్ తీసుకురా, నువ్వు ఈ కోచింగ్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి అయ్యేం అడగరు. సర్టిఫికేట్స్‌తో ఇక్కడ పనే లేదు. మన పనల్లా వాడు అడిగిన దానికి మనం ఆన్సర్ చేస్తున్నామా లేదా? సబ్జెక్ట్ నేర్చుకున్నామా లేదా? అన్నది మెయిన్ పాయింట్ అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ కావాలి. సో, మాకు ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూ రెజ్యూమ్స్ అని చెప్పేసి ఏం టెన్షన్ వద్దు. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. సర్టిఫికేట్స్ కావాలంటే కూడా చాలామంది చాలా రకాలుగా తెచ్చుకుంటున్నారు. సర్టిఫికేట్స్ మ్యాటరే కాదు. సో, మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి.
బాగా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వచ్చినప్పుడు మాత్రం కామెంట్ సెక్షన్‌లో మాత్రం ఖచ్చితంగా అడగండి. మీరు కామెంట్ చేసి ఈ వీడియోస్ ఎవరికైనా షేర్ చేస్తే మీతో పాటు 10 మంది నేర్చుకుంటారు ఫ్రీ కంటెంట్. వాళ్ళకి కూడా మంచిగా జాబ్‌లో సెటిల్ అవుతారు. అలాగే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాం. సో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. Thank you guys. Thank you so much for giving this opportunity to explain the topics in front of you. Thank you so much.